గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, మహాగణాధిపతే నమః. ఈరోజు మనము ద్వాదశ రాశుల వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దానికంటే మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ గ్రహ గోచారం ఎలా ఉంది, ఏ గ్రహాలు ఏ రాశుల్లోకి ట్రాన్సిట్ అవుతున్నాయి అన్న విషయం తెలుసుకుందాము. మొదటగా చూసుకున్నట్లయితే రవి మనకి అక్టోబర్ 1 నుంచి 17 వరకు కూడా మనకి కన్యా రాశిలో సంచారము, తర్వాత నెలాఖరి వరకు కూడా తులారాశిలోకి సంచారం అయ్యి అక్కడ నీచనందుతారనమాట. కుజుడికి వచ్చేసరికి మనకి ప్రజెంట్ అక్టోబర్ 27వ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం జరిగి తర్వాత నెలాఖరి వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. కుజుడికి వచ్చేసరికి క్షమించండి, ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోండి. మనకి శుక్రుడికి వచ్చేసరికి ఏంటంటే అక్టోబర్ 1 నుంచి 9 వరకు కూడా సింహరాశిలో సంచారము, తర్వాత అక్టోబర్ 9వ తారీఖు నుంచి నెలాఖరి వరకు కూడా కన్యా రాశిలో నీచనొందుతారు శుక్రుడు. తర్వాత బుధుడిని గనక చూసుకున్నట్లయితే అక్టోబర్ 1 నుంచి 3వ తారీఖు వరకు బుధుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచారము, తర్వాత 24వ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారము, తదుపరి ఎండ్ ఆఫ్ ద మంత్ వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. అక్టోబర్లో మనకి మెయిన్ ప్లానెట్ మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడిస్తుంది అంటే గురువు కూడా మారుతున్నారు. గురువు ఇక్కడ అక్టోబర్ 18వ తారీఖున తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి సంచారం, అంటే దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురువు మనకి ఉచ్చస్థితిలోకి ట్రాన్సిట్ అవ్వడం అనమాట. అక్టోబర్ 18కి జరుగుతుంది. ఆయన ఒక 3 months వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుందన్నమాట. మనకి శనికి వచ్చేసరికి మీనరాశిలో ఆల్రెడీ సంచారం జరుగుతున్నారు, అక్కడ వక్రిగతిలోనే ఉంటారు. అండ్ రాహు వచ్చేసి కుంభరాశిలో సంచారము, కేతు వచ్చేసి సింహరాశిలో సంచారం జరుగుతుంది. సో ఇలాంటి మన ట్రాన్సిట్ని మనము అనలైసిస్ చేసుకున్నప్పుడు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనేది కూడా మనకి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఎక్కువ మేజర్గా నోటీస్ చేయవలసింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చేసరికి 2 ప్లానెట్స్ 2 గ్రహాలు కూడా నీచనుంది, గురువు మాత్రము ఎగ్జాల్టేషన్లో ఉంటారు, అంటే ఉచ్చనొందుతారు. సో అంటే ఇక్కడ మనకి దాదాపు రవి అక్టోబర్ 17 తర్వాత నీచనొందుతారు, అండ్ మనకి శుక్రుడు కూడా కన్యా రాశిలో సంచారము అక్టోబర్ 9 తర్వాత జరుగుతుంది కాబట్టి ఆయన కూడా అక్కడ మనకి నీచనొందుతారు. కాబట్టి గ్లోబల్ లెవెల్లో కూడా మనకి కొద్దిపాటిగా చేంజెస్ రావడం అనేది కూడా మనకి కొంచెం కనిపిస్తూ ఉంటుంది. స్పెసిఫికలీ పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే వర్కింగ్ మల్టీనేషనల్ కంపెనీస్లో ఎవరైతే అధికారికమైన స్థితిలో పొజిషన్స్లో ఉంటారో అలాంటి వాళ్ళకి కొద్దిపాటిగా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్పుకోవడానికి కూడా మనకి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే రవి నీచనొందుతారో కొద్దిగా ఇక్కడ ఫాల్స్ ఈగో అనేది కొద్దిగా ఎక్కువయ్యి ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది కొద్దిగా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది అందరికీ వర్తిస్తుందా అంటే కొన్ని స్పెసిఫిక్ రాసులు ఉంటాయి, వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ కనిపించే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. కాబట్టి అవి మనం ఇండివిజువల్గా అనాలిసిస్ చేసుకుని చెప్పుకునేటప్పుడు నేను వివరిస్తాను. మకర రాశి వాళ్ళకి అక్టోబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామండి. మకర రాశి వాళ్ళకి ప్రజెంట్ గోచారం చూసుకున్నట్లయితే కనుక ద్వితీయంలో రాహు సంచారము, అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది, అండ్ శని వచ్చేసి తృతీయ సంచారము వక్రిగతిలో ఉంటారు. గురు బలం కూడా వీళ్ళకి కొద్దిపాటిగా తగ్గుముఖమే అని చెప్పుకోవాలి. ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 18వ తారీఖు వరకు గురు సంచారము షష్ఠ స్థానంలో ఉంటుంది. అక్టోబర్ 18 తర్వాత సప్తమ స్థానంలోకి గురు సంచారం జరుగుతుంది. కాబట్టి
ఈ గురువు అక్టోబర్ 18 తర్వాత నుంచి మకర రాశి వాళ్ళకి చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు. అలాగే శుక్రుడిని కనుక మనం చూసుకున్నట్లయితే శుక్రుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో భాగ్యస్థానంలో సంచారం జరగడము, రవి అక్టోబర్ 17వ తారీఖు వరకు కూడా భాగ్యస్థానంలోనే సంచారం జరిగి తర్వాత తులారాశిలోకి దశమ స్థానంలోకి సంచారం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ కుజుడు ఉంటారు కాబట్టి ప్రజెంట్గా మనం చూసుకున్నట్లయితే రవి కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు కెరియర్ ఫ్రంట్ అనమాట. ప్రొఫెషనల్గా ఎవరైనా ఆఫీస్లో జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నట్లయితే కనుక వీళ్ళకి మేనేజర్స్ దగ్గర నుంచి మంచి ఫేవరబుల్ సపోర్ట్ రావడానికి ప్లస్ పాయింట్ అవుతుంది, రికగ్నిషన్ రావడానికి ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే మీరు పెద్దగా ఫ్యాసినేషన్గా ఎక్స్పెక్టేషన్స్ లాగా కాకుండా మీరున్న స్థాయిలో మీకంటూ కొద్దిగా చిన్నగా మీకు రికగ్నిషన్ రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అదే టైంలో మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం పాజిటివ్ అని చెప్పుకున్నా సరే కొద్దిగా కన్యా రాశిలోకి ట్రాన్సిట్ జరుగుతుంది కాబట్టి ఆ విషయంలో మీకు కొంచెము ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండవు. సో కొద్దిపాటిగా ఫీమేల్ కొలీగ్స్ నుంచి కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు మీ పైన కంప్లైంట్స్ పెట్టడము, లేకపోతే మీకు ఏదైనా HR మీటింగ్స్కి పిలిపించి మీకు కొద్దిగా బిహేవియరల్ గురించి కొద్దిగా లెక్చర్ ఇవ్వడము, అది లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు, ఈగో క్లాషెస్ అనేవి కొద్దిగా కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు ఈమెయిల్స్ చేసేటప్పుడు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తే కనుక మంచిది. గాసిప్స్లోకి వెళ్ళకండి, వీలైనంత మట్టుకు అవాయిడ్ చేయండి. దశమ స్థానంలో కుజ సంచారం జరుగుతుంది కాబట్టి మీకు మేనేజర్స్ దగ్గర నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. స్పెసిఫిక్గా మేల్ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి సపోర్ట్ వస్తుంది. అలాగే ఈగో క్లాషెస్ కూడా ఉంటాయి, కాకపోతే మీరు మీ డిఫరెన్సెస్ని కొద్దిగా పక్కన పెట్టేసేసి అందరితోటి కనుక కలివిడిగా మెలుగుతూ ఉంటే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటుంది. అండ్ అది కాకుండా జాబ్ చేంజ్ చేయాలి, చిన్న చిన్న చికాకులు నా వల్ల అవ్వట్లేదు, నేను జాబ్ చేంజ్ చేయాలనుకుంటున్నానని మీరు హేస్టీ డెసిషన్స్ తీసుకుంటే మాత్రం అది కొద్దిగా మీకు ఇబ్బందికరగే పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటివి కాకుండా వీలైనంత మట్టుకు మీరు జాబ్ చేంజ్ చేయాలనుకునే మా ఆలోచన వాయిదా వేసుకుంటే మంచిది. ఉన్న దాంట్లోనే సర్దుకుని పోయే ఒక గుణంని మీరు అలవర్చుకునే ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉంటే గనక శుక్రుడికి పరిహారాలు చేసుకోండి. ఎందువల్ల అంటే శుక్రుడు నీచలో ఉండడము, తర్వాత రాహు ద్వితీయ కుటుంబ స్థానంలో ఉండడం ఏమవుతుందంటే కొద్దిపాటిగా ఫ్యామిలీకి సంబంధించి చికాకులు రావడము, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కొద్దిగా ఇబ్బందులు రావడము, మీరు సడన్గా ఆర్థికంగా ఎదగాలి అని అనుకున్నా కూడా కొద్దిపాటిగా మీకు ఫేవరబుల్ సిచ్యువేషన్స్ లేకపోవడము, ఈ ద్వితీయంలో రాహు సంచారము, లిక్విడ్ క్యాష్కి మనకి శుక్రుడు కారణం అవుతారు కాబట్టి ఆ శుక్రుడు కూడా ఫేవరబుల్గా లేకపోవడం వల్ల మీకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ దానికి సంబంధించి కుటుంబంలో డిస్టర్బెన్సెస్ రావడము, ఆరోగ్య విషయంలో కూడా మీరు కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి. డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది, లంగ్స్కి సంబంధించి ఇష్యూస్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక డిలే చేయకుండా మీకు కొద్దిగా ఒంట్లో నలతగా ఉంటే కనుక ఇమ్మీడియట్గా మెడికల్ సూపర్విజన్ తీసుకునే ప్రయత్నం చేయండి. వీలైనంత మట్టుకు తీర్థయాత్రలు ఏవైనా ప్లాన్ చేయాలనుకుంటే కనుక అవి కొద్దిగా వాయిదా వేసుకుంటే ఈ నెలంతా కూడా మీకు ఫేవరబుల్గా ఉంటుంది. శని యొక్క ట్రాన్సిట్ మీకు తృతీయంలో జరుగుతుంది కాబట్టి తోబుట్టువులతో కూడా చిన్న చిన్న పాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి గురువు ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి అక్టోబర్ 18కి ట్రాన్సిషన్ అవుతుందో అప్పుడు మీకు కొద్దిపాటిగా పాజిటివ్ చేంజెస్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. మీ పర్సనాలిటీలో కొద్దిగా కొత్త కళ రావడం స్టార్ట్ అవుతుంది, మీ బిహేవియర్లో కొద్ది చేంజెస్ రావడం స్టార్ట్ అవుతుంది, మీ మాట తీరుకు విలువ పెరగడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ అక్టోబర్ 17th వరకు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ నెలంతా కూడా మేజర్ డెసిషన్స్ మీ లైఫ్కి సంబంధించి ఏవైనా మేజర్ డెసిషన్స్ తీసుకునేది ఉంటే కనుక ఈ నెల వాయిదా వేసేసుకొని నెక్స్ట్ నెల మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మంచిది. మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలి అనుకుంటే కనుక శుక్రుడికి దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి ఆలయంలో మీరు లక్ష్మీదేవికి అర్చన అభిషేకాలు చేయించుకోవడము, వీలు కుదిరితే మీరు తిరుమల వెళ్ళేసి ఒకసారి వచ్చినా కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహ ప్రాప్తి జరుగుతుంది. కాబట్టి అదొక ప్లానింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అష్టమంలో కూడా కేతు సంచారం జరుగుతుంది కాబట్టి మీకు ఇక్కడ ఫేవరబుల్గా ఉండడానికి మీరు తీర్థయాత్రలు స్పెసిఫిక్గా లక్ష్మీదేవి టెంపుల్స్ ఏవైనా ఉంటే అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. గురువుల పట్ల కొద్దిగా పాజిటివ్గా ఉండండి, ఎవరిని కూడా దూషించకండి.
మీకు తెలియని సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా ఎవరిని కూడా దూషించి అండర్ ఎస్టిమేట్ చేయకుండా ఉండి దత్తాత్రేయ స్వామి పారాయణం చేసుకున్నట్లయితే కూడా మీకు గురువు యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.